హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాల్టి మన వీడియో సేమియా కస్టర్డ్ ఖీర్. అప్పటికప్పుడు ఏదైనా తీయగా తినాలనిపిస్తే 20 నిమిషాల్లో తయారైపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసుకుని చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పాలు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకుని సన్నని మంట మీద బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు పోసాను. పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిక్స్, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకుని ఒక్కసారి కలుపుకుని మంటను ఆపేస్తే సేమియా కస్టర్డ్ ఖీర్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఇష్టపడని వాళ్ళు దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినొచ్చు. అది ఇంకా బాగుంటుంది. మరి ఈ సేమియా కస్టర్డ్ ఖీర్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.